నటనకి కోట ఆయన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు కోటా శ్రీనివాసరావు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. 750కి పైగా సినిమాల్లో నటించారు. ఏ వ్యక్తిగా సాధ్యం కానటువంటి రికార్డ్ అది. షూటింగ్ నుంచి మరో షూటింగ్ కి, ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి నిద్ర లేకుండా జర్నీలు చేసిన సందర్భాలున్నాయని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా హిట్. వాళ్ళిద్దరూ కలిసి 60 సినిమాలు చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు కోటా శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం చెప్తున్నారు. కమీడియన్ గా, విలన్ గా ఏ పాత్రకైనా జీవం పోశారు కోటా శ్రీనివాసరావు. జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోటా శ్రీనివాసరావు. బాల్యం నుండే కోటాకి నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరిగింది. కోటాకి 2 కూతుళ్లు, 1 కొడుకు. అయితే 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ చనిపోయారు. అతని పేరుతోనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు కోటా. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారాయన. 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 9 నంది అవార్డులు అందుకున్నారు.